హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనే మీ సుశీల. ఈరోజు మీకు నేను ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇచ్చే వల్ల మన వీడియో ఇంకో కొంతమందికి రికమెండ్ అవుతుంది. దానివల్ల వ్యూస్ పెరుగుతుంది. అలా వ్యూస్ పెరగడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఇంకా కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను. ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేసి నెక్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను. 2.5 ఇంచుకి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను కదా. ఇదే విధంగా కింది సైడ్ కూడా నేను మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మనకు ఏ డిజైన్ అయితే కావాలో ఆ డిజైన్ని ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా బాక్స్ షేప్ అయితే మార్క్ చేసుకున్న తర్వాత దానికి కింది వైపున నేను ఈ విధంగా 1.5 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసేసి ఇది కూడా ఈ విధంగా బాక్స్ షేప్ అయితే మార్క్ చేసుకుని ఈ విధంగా ఈ డిజైన్ అనేది పట్టు లెహంగా బ్లౌజ్ అయితే డిజైన్ చేశానండి. ఇది కూడా హ్యాండ్స్ డిజైన్ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను, చూడొచ్చు. ప్రిల్స్ హ్యాండ్ అయితే పెట్టి స్టిచ్ చేశాను. బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్ డిజైన్ కూడా. అది కూడా మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇప్పుడైతే చూడండి, నేను ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నానండి. ఈ డిజైనర్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు దీని అయితే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఏ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకున్నామో ఆ విధంగా అయితే నేను కట్ చేస్తాను చూడండి. ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీ అండి. డిజైన్ అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఈ డిజైన్ అయితే స్టిచ్ చేసేయచ్చు. కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడడానికి అయితే చాలా ఎలిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను నెక్ కట్ చేసేసానండి. ఇప్పుడైతే దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక నెక్ నేను ఇంకా కొంచెం షేప్ అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నాను చూడండి. ఇక్కడైతే చూడండి, ఈ విధంగా అయితే షేప్ అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంటుందండి షేప్ అనేది. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీని అయితే మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకుని కుట్టుకోవాలి. ఈ విధంగా మెయిన్ క్లాత్ అయితే కింద అయితే బార్డర్ అయితే వచ్చింది. నేను ఆ బార్డర్ని కూడా అలానే పెట్టేసుకుని స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి, మొత్తం లైనింగ్ అయితే అటాచ్ చేసేసి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. నెక్ అలాగే కింది వైపు అటాచ్ చేసేసానండి. నెక్ దగ్గర ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న నెక్ దగ్గర మాత్రం చిన్న కట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పెట్టి లైనింగ్ అయితే అటాచ్ చేశానండి. నెక్ అలాగే కింది సైడ్ అటాచ్ చేసి ఈ విధంగా నెక్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని ఈ విధంగా చిన్న కట్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత దీని అయితే ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా తిప్పుకున్నామంటే మనకు మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చేస్తుంది. లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా చేసిన తర్వాత నేను కింది వైపున ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. కింది వైపున అలాగే నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకొని మనం మెయిన్ క్లాత్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చెప్పడం మీకు అర్థమవుతుందో లేదో అని చెప్పి నేను మొత్తం వీడియో అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడైతే కింది వైపు నేను స్టిచ్ చేసేస్తాను కదా. ఇప్పుడైతే నెక్ దగ్గర అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ షేప్ అనేది అది ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మొత్తాన్ని కూడా నెక్ అనేది ఈ విధంగా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. నెక్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్లో మనం లైనింగ్ అనేది అటాచ్ చేసేసేయాలండి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటిని కూడా ఈ విధంగా అటాచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా అయితే చేసుకోవాలండి. ఈ విధంగా నేను 2 సైడ్స్ అయితే రెడీ చేసేసాను. దీని అయితే ఇప్పుడు ఇలా పెట్టి దీనిపైన అయితే నేను ఇక్కడ నెక్ షేప్ అయితే కరెక్ట్గా ఉండేలాగా పెట్టేసుకుని ఇక్కడైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. నెక్ దగ్గర ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇంకొక సైడ్ కూడా ఈ మార్కింగ్ పడే విధంగా ఈ విధంగా హాఫ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా కొద్దిగా తట్టామంటే ఇంకొక సైడ్ కూడా మనకు మార్కింగ్ అనేది అలానే పడిపోతుంది. దీనిపైన కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకుని దీని అయితే పక్కన పెట్టాలి.
ఈ విధంగా వచ్చి పక్కన పెట్టేసాను కదా. ఇప్పుడైతే మనం న్యూస్ పేపర్ అయితే తీసుకుంటున్నానండి. న్యూస్ పేపర్ ఈ విధంగా పెట్టేసుకుని మనం డిజైన్ చేసిన బ్యాక్ పార్ట్ కింద అయితే ఈ విధంగా పెట్టేసుకుని నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మనకు బ్యాక్ సైడ్ నెక్ ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసేసుకొని ఈ షేప్ అనేది మనకు బ్లౌజ్ నెక్ ఏ విధంగా షేప్ వస్తుందో రౌండ్ నెక్ అనేది ఆ విధంగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ న్యూస్ పేపర్ తీసుకోవచ్చు, అలాగే క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు అండి. న్యూస్ పేపర్ అయితే కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది, దానివల్ల నేనైతే ఇక్కడ న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఈ విధంగా చూడండి, అది నెక్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా 2.5 ఇంచ్ ఉందా నెక్ అని చూసేసుకొని ఈ విధంగా నెక్ మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచుకి రౌండ్ అయితే మార్కింగ్ చేసుకొని పై వైపున ఇప్పుడు దీని అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ కట్ చేసుకునేది అయితే కొంచెం ఎక్స్ట్రాగా పెట్టే కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకునే దానికంటే కింది వైపున మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. పై వైపున ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకొని కింది వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని దీనికి డిజైన్ పెట్టడం కోసం నేను చాక్లెట్ డిజైన్ లాగా పెడుతున్నానండి. దానికోసం ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ అయితే ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ అయితే దాన్ని 2 ఇంచెస్ క్లాత్ తీసేసుకొని స్ట్రైట్ పీస్ అనేది ఈ విధంగా సైడ్స్లో ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని లోపలికి తిప్పుకోవాలండి. దీనికోసం నేను నీడిల్ అయితే తీసుకుని ఈ విధంగా నీడిల్తో తిప్పుకుంటానండి. ఈ విధంగా తిప్పడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకు ఈ పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఒక 2.5-3 ఇంచెస్ లెంత్లో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. మనకు డిజైన్కి ఏనైతే కావాలో అన్ని విధంగా కట్ చేసేసుకున్న తర్వాత హెమ్మింగ్ నీడిల్ తీసేసుకొని ఈ విధంగా సెంటర్లో ఈ విధంగా నీడిల్ తీసేసుకొని ఈ విధంగా మనం చుట్టేసుకొని మనం ఏ విధంగా అయితే కట్టుతామో ఆ విధంగా కట్టుకున్న తర్వాత దానికి ఒక గోల్డ్ కలర్ బీడ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. దీని అయితే చాక్లెట్ డిజైన్ అంటారు. ఈ విధంగా చాక్లెట్స్ మనకి ఎన్నైతే కావాలో అన్నీ అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి, వాటిని అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మొత్తం రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీని అయితే మనం న్యూస్ పేపర్ పైన పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే ఇక్కడ నేను సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా సెంటర్లో పెట్టేసి ఒక సైడ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు ఫినిషింగ్ అయితే సెంటర్లో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఒక్కొక్కటి కొద్దిగా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. పై వైపు దాకా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఇంకొక సైడ్ కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా పై వైపున స్టిచ్ చేసేసి తర్వాత కింది వైపున కూడా మనం లైన్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం కింది వైపుకే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను కింది వైపును కూడా స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉందని అయితే ఎవరు ఏమనుకోకండి అండి. మరీ వీడియో అయితే ఫాస్ట్గా పెట్టి స్టిచ్ చేసేయడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో అని చెప్పి నేను వీడియో లెంత్ అయితే కొంచెం ఎక్స్ట్రాగా ఉంది ఎక్కువగా పెట్టాను. కానీ మీరు వీడియో అయితే చివరి దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ వీడియో డిజైన్ అనేది చాలా నీట్గా అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను క్రాస్ పీస్ అయితే నేను కట్ చేసేసుకుంటున్నానండి. ఇక నేను డిజైన్ పెట్టడానికి యూజ్ చేస్తున్న క్లాత్ అయితే మనకు బ్లౌజ్లో వచ్చిన క్లాత్ అయితే కాదండి. ఈ బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా 80 పాయింటే ఉంది, 80 సెంటీమీటర్సే ఉందండి. దానివల్ల నాకు బ్లౌజ్లో ఉన్న క్లాత్ అనేది సరిపోలేదు. దానివల్ల సేమ్ కలర్లో నేను వేరే క్లాత్ అయితే తీసుకొని
ఈ విధంగా డిజైన్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా క్రాస్ పీస్ అయితే తీసేసుకుని దీన్ని అయితే ఈ విధంగా ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసేసి కుట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అయితే కట్ చేసేసుకొని ఈ మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్తోని పైపింగ్ పెట్టుకోవడానికి క్లాత్ అనేది ఒక 3/4 ఇంచ్ అనేది ఉండే విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పై వైపున స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా పై వైపున పెట్టేసి ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఓపెన్స్ పెట్టి మనం స్టిచ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా అది న్యూస్ పేపర్ పైన పెట్టి స్టిచ్ చేసుకున్నామంటేనే మనకు డిజైన్ అనేది ఈజీగా ఉంటుందండి. ఈ స్టిచ్ చేసిన తర్వాత మనం న్యూస్ పేపర్ని అయితే రిమూవ్ చేసేయచ్చు. ఈ విధంగా చూడండి. ఇప్పుడు సెంటర్లో అయితే మార్క్ చేసుకున్నాం కదా, ఆ సెంటర్ అనేది బ్లౌజ్ సెంటర్ మార్కింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని సెంటర్లో నుంచి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు స్టిచ్ చేసే జాగాలో మనకు ఆ బీడ్స్ ఏదైనా ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేసేసుకొని మనకు ఆ డిజైన్ నెక్ అనేది ఏ షేప్లో అయితే వస్తుందో ఆ షేప్లో అయితే మనం ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలండి. ఇక చూడండి, నేనైతే ఇక్కడ దాకా స్టిచ్ చేసేసాను. ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేసుకున్నామంటే మనకు ఆ డిజైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్ కూడా సెంటర్లో నుంచి స్టార్ట్ చేసేసుకొని ఇటువైపు కూడా డిజైన్ అనేది ఆ డిజైన్కి బ్లౌజ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇక చూడండి, ఈ విధంగా చూసారా, ఈ విధంగా అయితే అటాచ్ చేసేసాను కదా. ఇప్పుడైతే బ్యాక్ సైడ్ తిప్పేసుకుని మనం ఈ న్యూస్ పేపర్ని అనేది రిమూవ్ చేసేస్తాము. ఈ విధంగా చూడండి, న్యూస్ పేపర్ అంటే ఈ విధంగా రిమూవ్ చేసేసామంటే మనకు డిజైన్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ పేపర్ క్యాన్వాస్ మీరు యూజ్ చేశారంటే కొంచెం కష్టంగా ఉంటుందండి ఇలా రిమూవ్ చేయడం అనేది, పేపర్ క్యాన్వాస్ అనేది. దానివల్ల మీరు న్యూస్ పేపరే యూజ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం నీట్గా అయితే రిమూవ్ చేసేసేయాలి. చూసారా, మనకు డిజైన్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది కదా. మీకు సింపుల్గా కావాలంటే ఇంతవరకు కూడా వదిలేయచ్చు. కానీ ఇక్కడ కస్టమర్ అయితే కొంచెం గ్రాండ్గా అయితే డిజైన్ చేయమని చెప్పి అడిగారు. వాళ్ళు అయితే ఈ డిజైన్ అయితే నాకు పింట్రెస్ట్ యాప్లో నుంచి పంపించారండి. దానివల్ల నేను ఆ డిజైన్ అయితే సేమ్ అది ఎలా అయితే ఉందో అలా అయితే స్టిచ్ చేశాను. తర్వాత ఇక్కడ లేస్ అనేది అటాచ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ పైన నేను ఈ విధంగా లేస్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేస్తున్నానండి. లేస్ అనేది ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇక చూడండి, ఈ విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసేసాను. వేసిన తర్వాత నేను ఈ విధంగా రెడ్ కలర్తోనే థ్రెడ్స్ అనేది తీసుకుంటున్నానండి. మనకు కింద అయితే బార్డర్ అయితే వచ్చింది కదా, ఆ బార్డర్ కలర్తోనే బ్యాక్ సైడ్ టై చేస్తాం కదండి థ్రెడ్స్ అనేది, ఆ థ్రెడ్స్ అనేది తీసుకున్నాను. మీరు కావాలంటే బ్లౌజ్ క్లాత్ కలర్లో తీసుకోవచ్చు, లేదంటే ఈ కలర్లో కూడా మనం పైపింగ్ థ్రెడ్స్ లాగా చాలా సన్నగా రెడీ చేసుకున్న తర్వాత కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ రెడీమేడ్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఆ రెడీమేడ్ థ్రెడ్ని అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వీడియోలో అయితే మీకు అర్థమవుతుందా? ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్ లాగా వచ్చే విధంగా తీసుకొని కుట్టుకుంటూ పోతున్నాను చూడండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొంచెం క్లియర్గా వీడియోని అయితే చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ విధంగా అయితే కుట్టుకుంటూ పోతున్నానండి. కొంచెం స్లోగా ఈ విధంగా స్టిచ్ చేసామంటే మనకు ఈ డిజైన్ అయితే వచ్చేస్తుందండి. మనకు ఈ విధంగా ఈ విధంగా మొత్తం కూడా లేస్ అయితే ఎక్కడి దాకా స్టిచ్ చేసామో అక్కడి దాకా ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసేయాలి ఈ డిజైన్ అనేది. ఇప్పుడైతే మీకు క్లియర్గా తెలుస్తుంది కదా. ఇక్కడ వెనకాల సైడ్ అయితే వచ్చేసింది కదా బ్లౌజ్, ఆ బ్లౌజ్లో తెలుస్తుంది చూడండి. అక్కడ అయితే నేను లైట్ అయితే వేసుకున్నానండి. లైట్ వేయకపోతే నాకు అంత క్లియర్గా అక్కడ కనిపించదు అక్కడ డిజైన్ పెట్టడం. దానివల్ల నేను లైట్ వేసేసుకున్నాను నా మిషన్కి. దానివల్ల మీకు అక్కడ కొంచెం
బాగా కనబడదు. ఇక్కడ పైకి వచ్చిన జాగాలో అయితే బాగా కనబడుతుంది కదా మీకు డిజైన్ ఏ విధంగా ఉంది అనేది. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అనేది ఆ లేస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక నేను ఇక్కడి వరకు అయితే స్టిచ్ చేసేసానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడి వరకు అది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ దీని పక్కన ఇంకొక లేస్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇంకొక లేస్ అనేది దీని పక్కనే పెట్టేసుకొని నేను స్టిచ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను కొంచెం స్మాల్ సైజులోనే లేస్ తీసుకున్నానండి. ఈ విధంగా స్మాల్ సైజ్ తీసుకుంటేనే మనకు లేస్ అనేది నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అని డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి లేస్కి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇదే డిజైన్ని నేను ఇటు సైడ్ కూడా కుట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కూడా నేను లేస్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా లైన్ అనేది, ఆ లైన్ పైన ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇటు సైడ్ మనం డిజైన్ పెట్టుకున్న కింది వైపున, అలాగే ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా నేను మొత్తం అయితే స్టిచ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం డిజైన్ చేసేసాను. అలాగే బ్యాక్ థ్రెడ్స్ అయితే కట్టేసాను. తర్వాత కింది వైపున అయితే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే కూడా పెట్టానండి. ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ పెట్టాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కూడా నేను బ్లౌజ్ కలర్లో హ్యాంగింగ్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్ స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా ఒక బటన్ తీసుకున్నాను. అలాగే ఈ మధ్యలో హోల్స్ లాగా ఉంది కదా, ఇక్కడ స్టిచ్ చేయడం కోసం ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్స్ అనేది తీసుకున్నానని వీటిని అయితే ఈ విధంగా స్టిచ్ చేసేస్తున్నాను. మీరు ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి డిజైన్ చూడడానికి. అయితే నా దగ్గర అయితే పెద్ద సైజ్ అయితే లేదు. మా నార్మల్గా ఆరి వర్క్ అయితే యూస్ చేస్తాం కదా 5mm బీడ్ అనేది, ఆ బీడ్స్ నేను తీసుకుని ఇక్కడైతే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మొత్తానికి కూడా ఈ విధంగా బీడ్స్ అనేది స్టిచ్ చేసేసేయాలి. ఇక్కడైతే నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడ అలాగే ఇక్కడ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేనైతే చూపిస్తాను మొత్తం ఏ విధంగా ఉంది, మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత అనేది అయితే నేనైతే చూపిస్తానండి. ఈ డిజైన్ అయితే చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కస్టమర్ అయితే పింట్రెస్ట్ యాప్లో చూపించిన కంటే కూడా నేను స్టిచ్ చేసి ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. ఇక చూడండి, ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేసేసాను కదా. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది ఓవరాల్ బ్లౌజ్ డిజైన్ అనేది. చూడొచ్చు, మీకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేయటం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.